హలో, ఎలక్ట్రిక్ కార్ల గురించి మనకు ఈ మధ్య కాలంలోనే తెలుసు. నిజానికి విద్యుత్ కార్లు 1900 సమయానికే ఉన్నాయంటే నమ్ముతారా? వాటర్ తో కూడా కార్లు నడపొచ్చని మీకు తెలుసా? అత్యంత తక్కువ ఖర్చు, తక్కువ కాలుష్యంతో కారును నడిపే అవకాశం ప్రపంచం చేతి నుంచి జారిపోయింది. దాని వెనుక హస్తం చమురు కంపెనీలదే అంటారు చాలా మంది. 1900 నాటికి అమెరికాలో విద్యుత్ కార్ల వాడకం ఊపందుకుంది. అయితే ఆయిల్ పరిశ్రమలు ముడి చమురు దిగుమతులు వాడకంపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. విద్యుత్ కార్లుంటే తాము చాప చుట్టేయడం ఖాయమని భావించిన ఆ కంపెనీలు తమ ఇన్ఫ్లుయెన్స్ వాడి పెట్రోల్, డీజిల్ కార్లకు సానుకూలంగా ఉండేలా నిబంధనలను అమలు చేయించాయి. దీంతో ప్రజలంతా ఆ కార్ల వైపే మొగ్గు చూపారు. 1980లో స్టాన్లీ మేయర్ అనే వ్యక్తి నీటితో నడిచే కారును రూపొందించాడు. అది నీటిలోని హైడ్రోజన్ తో నడుస్తుంది, ఆక్సిజన్ ను బయటికి వదిలేస్తుంది. ఈ టెక్నాలజీ వెలుగు చూడలేదు. స్టాన్లీ నోరు నొక్కేశారు, పేటెంట్ రద్దు చేయించారు. 1998లో క్రాన్బెర్రీ జ్యూస్ తాగగానే మేయర్ గుండెపోటుతో చనిపోయాడు. నన్ను చంపేశారు అన్నవి అతడి చివరి మాటలు. ఆ తర్వాత నీటితో నడిచే ఇంజన్ ప్రపంచ చరిత్రలోనే కనిపించకుండా మాయమైంది. మేయర్ ను ఆయిల్ కంపెనీలే చంపించి ఉంటాయా? ఆ నీటి ఇంజన్ ఏమైంది? అటు విద్యుత్ కార్లను, ఇటు మేయర్ ను తొక్కిపెట్టింది ఎవరై ఉంటారు? కామెంట్స్ లో చెప్పండి.